హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మరి అందరం బాగుంటేనే మన సమాజము, మన ఫ్యామిలీసు, మనమందరం కూడా మరి క్షేమంగా ఉన్న వాళ్ళం అవుతున్నాం అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క ఎలక్షన్స్ 2 విడతలు అయిపోయినాయండి. ఇంకో విడత మరి రేపు ఉంది, 17th రోజు ఉంది. మరి కొన్ని ప్రాంతాలలో మరి ఆ రకంగా విడతల వైజ్గా పెట్టారు కాబట్టి రేపటితో లాస్ట్ అని నేను అనుకుంటున్నా. ఒక మంచి మాట ఎవరంటే మార్క్ ట్వైన్ అనే సైంటిస్టు ఒకప్పుడే చెప్పాడట ఆయన. ఇప్పుడున్న వ్యక్తి కాదు. పెద్దవాళ్ళు, గౌరవనీయులు, మరి అమరులైనారు. కానీ మన ఇండియన్ కాకపోయినా మరి విదేశీయుడు అయినప్పటికీ కూడా మనకెన్నో మార్గదర్శకాలు చూపించిపోయినటువంటి వాళ్ళలో అతను కూడా ఒక అతను. ఈ యొక్క మార్క్ ట్వైన్ అనేటటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, అబద్ధం చెప్పడం, మోసం చేయడం, దొంగతనం చెయ్యడం, ఇవన్నీ చేసి అబద్ధము, మోసము, దొంగతనం ఈ మూడిని కలబోసుకొని చేసేటటువంటి వ్యక్తి అంట సమాజంలో చాలా గౌరవింపబడాలి అంటే రాజకీయం అంటనండి. అంటే అర్థమైంది అనుకుంటా మీకు. మోసం చేయటము, అబద్ధం చెప్పటము, దొంగతనం చేయడం. మోసం చేయడం అంటే ప్రజల యొక్క ఓటును వాళ్ళు వేరే వేరే రకాలుగా వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఆ యొక్క ఓటును దండుకుంటారు. అది మోసం చేయటం. తర్వాత దొంగిలించటం అంటే ఏంటి? దేశ సంపద నిస్వార్థంగా చేయట్లేదండి. దేశ సంపద ఒక్కది కాదు కదా, ఆ ఒక్కరిది రాజకీయ నాయకులది కాదు. దేశంలో ఎంత అంటే 140 కోట్ల ప్రజలకు చెందవలసినటువంటి సంపద గ్రామ నాయకులు, జిల్లా నాయకులు, మరి మున్సిపల్ నాయకులు, మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, ఈ విధంగా అంచెలంచెలుగా మెట్లు మనం పై మెట్టు ఎక్కినా కొద్దీ మరి ఆ దోపిడి, దొంగతనాలు, మోసము ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఎక్కడ జరుగుతుంది? గ్రౌండ్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ అండి. గ్రౌండ్లో అంటే లైక్ ఏ పిల్లర్స్. అవర్ కంట్రీ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిల్డింగ్ లైక్ దట్ కంపారిజను. కానీ అలా మన దేశము అనేటటువంటి ఒక బిల్డింగుకు పిల్లర్స్ లాంటిది గ్రామము. ఈ గ్రామ ఎలక్షన్స్ నిస్వార్థంగా, స్వచ్ఛందంగా జరిగితే గ్రామోద్ధరణ జరుగుతుంది. మన దేశంలో మొత్తము గ్రామాల సంఖ్య ఎక్కువ, పల్లెల సంఖ్య. ఈ గ్రామ అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మరి మున్సిపలే స్వచ్ఛందంగా ఉంటుంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ కరెక్ట్గా ఉంటే రాష్ట్ర ఎలక్షన్స్ కూడా నిస్వార్థంగా పాలన ఉంటుంది. ఈ యొక్క రాష్ట్రాలు మన దేశంలో ఉన్నటువంటి 29 ఇవన్నీ రాష్ట్రాలన్నీ నిస్వార్థంగా మరి స్వచ్ఛందంగా పాలకులను మనం ఎన్నుకున్నట్టయితే మరి దేశ పరిపాలన సుభిక్షంగా, సురక్షితంగా, మరి మనకు ఎంతో లాభదాయకంగా, ప్రయోజనకారిగా అభివృద్ధి దశలో పరిగెత్తుతూ ఉంటుందండి. కనిపెట్టే మరి ఎవరు చేస్తున్నారు? మనమే. వాళ్ళను గ్రామ పాలకులుగా, మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ పాలకులుగా, మరి తర్వాత జిల్లా పాలకులుగా, రాష్ట్ర పాలకులుగా, దేశ పాలకులుగా, అంటే గ్రామం నుండి విలేజ్ టు పార్లమెంట్, గ్రామం నుంచి మన దేశ పరిపాలన పార్లమెంట్లో జరుగుతుంది. అక్కడి వరకు కూడా స్వచ్ఛమైన పరిపాలన జరగాలి అంటే దాన్ని ఎన్నుకొని ఆ యొక్క గద్దెల మీద కూర్చునబెట్టేదే మనమండి, ప్రజలము. మన చేతిలో ఉన్నటువంటి సీక్రెట్ ఓటు, రహస్యపు ఓటును మనం సద్వినియోగం చేసుకుంటే గ్రామ పరిపాలన మంచిగా ఉంటుంది, మన మున్సిపల్ పరిపాలన బాగుంటుంది, జిల్లా పరిపాలన బాగుంటుంది, రాష్ట్ర పరిపాలన బాగుంటుంది, దేశ పాలన కూడా బాగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడి నుండే స్టార్ట్ చేయాలి. ప్రతి మనిషి ఏదో ఒక గ్రామానికి చెందినవాడే అయి ఉంటాడు. ఆ గ్రామమునే ఆ వ్యక్తి, అంటే ఆ వ్యక్తితో పాటు ఆ గ్రామంలో ఉన్న సంఖ్య 1000 కావచ్చు, 2000 కావచ్చు, ఎంతనన్నా కావచ్చు, సంఖ్య ముఖ్యం కాదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆయనకున్నటువంటి ఏకైక సాధనము, వెపన్, ఓటు.
ఆ ఓటును మనము దేనికి ఆశ పడకుండా మనము వాళ్ళను గెలిపించుకోవాలి. అప్పుడే ఆ గ్రామం బావుంటది. అదేవిధంగా ఇంకొక గ్రామం ఆ విధంగా మన దేశంలోని ప్రతి గ్రామం గూడా అన్నిటికి అభివృద్ధికి మూలము గ్రామమే. కాబట్టి గ్రామ పరిపాలన మంచిగుండాలంటే ఆ గ్రామ ప్రజలకు ఆ పాలకులు తెలుసు. కాబట్టి అటువంటి పాలన మరి ఏ విధంగా ఉన్నదో ముందుది చూసి, మరి దూరదృష్టితోని ముందుకెలా ఉండాలన్నది గమనించి మరి పాలకులను మరి ప్రజలు ఎన్నుకోవాలి. రహస్యంగా. ఎవరు ఏదిచ్చినా తీసుకోవాలండి. నేను పదే పదే చెప్తున్నా. ఈ మధ్యన ఈ ఎలక్షన్స్ కోడొచ్చినప్పటి నుంచి కొంచెం ఈ 1 వీక్ నుంచి నేను ఇవే మీతో మాట్లాడుతున్నా. ఎందుకంటే కొంచెం మళ్ళా మనం మర్చిపోతా ఉంటే వాళ్ళొచ్చి మందు బాటిల్సో, రూపాయలో లేకపోతే పట్టు చీరలంటండి. ఇక్కడ నేను ఊరి పేరు చెప్పకూడదు. ఇప్పుడు ప్రెజెంట్ మేమున్నాము. ఇక్కడ పాప జాబ్ చేస్తుందని ఇక్కడున్నా. ఇక్కడ ఒక చేనేత ఫ్యామిలీకి చెందినటువంటి అతను నిలబడినాడట. పట్టు చీరలంట. మా ఇంట్లో ఇంటి పక్క ఆమె చెప్తుంది. ఏమనంటే, అమ్మా ఒక పార్టీ వాళ్ళు వచ్చేమో 300 ఇచ్చిండ్రు. అది బరాండి బాటలు పంచిపోతున్నారు. రోజు ఇస్తుండ్రంట ఎలక్షన్స్ అయిందాకా. ఈ ప్రచారం ఎప్పటి నుంచి అవుతుందో 9వ తారీఖు నుండి అనుకుంటా నేను. అప్పటి నుంచి ప్రచారము క్యాంపెనింగ్ చేస్తున్నప్పటి నుంచి మరి ఆ విధంగా ఇస్తున్నారంట. ఈ యొక్క చేనేత వస్త్ర కులానికి అంటే ఆ వృత్తికి కులం అనకూడదు, సారీ, ఆ వృత్తికి చెందినటువంటి వ్యక్తి అంట పట్టు చీరలంట. అంటే పల్లెటూర్లలో 500 అయినా కొంచెం బార్డర్ ఉండి అట్లా ఉండే వరకు పట్టు నమూనా ఉంటే పట్టే అనుకుంటారు. ఆయన 500కు ఒకటి తెచ్చి అమ్ముతున్నాడో, అది పంచుతున్నాడో 1000 రూపాయలు. వాళ్ళందరికీ 1000 రూపాయలు అని చెప్తున్నాడంట. రాత్రి తిరిగి అందరి ఇళ్ళల్లో పట్టు చీరలు ఇచ్చొచ్చినాడంట. కాబట్టి చూడండి, వాళ్ళకు షాపు కూడా ఉందంట, బట్టల షాపు. అందులో ఏవైతే పట్టులా కనబడతాయో తక్కువ రేటువి అవి పంచుండొచ్చు. ఏదైనా కానీ 1000 అనుకుందాం. 1000 సెమీ పట్టేదో 1000 అనుకుందాం. 1000 రూపాయలు అయినా కానన్నా ఇప్పుడు పాపులేషన్ ఒక 2000, 3000, 5000 ఎంత ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకు పంచితే మరి ఎంత లక్షల 4-5 2-3 లక్షల ఖర్చు అన్న వస్తుంది కదా. మరి ఆ 2-3 లక్షల ఖర్చు ఎట్లా పెడుతున్నాడు? 10 లక్షలు దాని మీద ఆశ పెట్టుకునే కదా. నిస్వార్థపరుడైతే ఏమీ పంచడు, ప్రజల ఓటు దుర్వినియోగం చేపియడు అని మీకు నేను పదే పదే చెప్తున్న ఒక టీచర్ లాగా సమాజం అనే నా స్కూల్లో ఉన్న నా ప్రజలు, నా సహోదరులు చెప్తున్నాను. కానీ వాళ్ళు పంచేటివి పట్టుచీర కానీ, పంచలు కానీ, ప్యాంట్లు కానీ ఇవి అంటే 4-5 నెలలు పట్టుకుంటాం. కానీ వాళ్ళు మన మీద పెద్ద బండరాళ్ళు మోపుతారు. గ్రామాన్ని ఉద్ధరించరండి, ఊడ్చుకో తింటారు. గ్రామాన్ని ఏ పార్టీ అని మనం చెప్పొద్దు, ఏ నాయకుడు అని చెప్పొద్దు. పోయిన నాయకులు ఏం బాగా చేయలేదు, వీళ్ళు బాగా చేస్తారని కలలు కనకండి. కలలు కన్నీరుగా మారుస్తారు. కాబట్టి వాళ్ళను గుదిబండలాగా మన మెడలకు వేసుకునే బదులు వాళ్ళు ఇచ్చేటివి తీసుకోకుండా ప్రతి ఒక్క పౌరుడండి, ఆడ మగ అందరూ 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా మరి 100 ఏళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా. కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించి మన ఓటును అవి 1 కోటి పెట్టినా లాభం లేదండి. 1 కోటి పెట్టి మన దగ్గరకు వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తే నీ ఓటు అన్నా కూడా 1 కోటి కంటే కూడా అది చాలా విలువైంది. అర్థమైందా? మన కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి ఆ ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఏమో ఇస్తారని ఆశ పెట్టుకొని దానికి ఓటు మరి దుర్వినియోగం చేసుకుంటున్నారు. అమ్మడం కూడా కాదు ఇది, మీరు దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1కి 10 అంచనా వేసుకొని పంచుతున్నారు. మరి వాళ్ళు నిజమైన నాయకులేనా? పంచేవాళ్ళు మొన్న చెప్పినాను, ఇల్లు తిరిగి మత్తు బాటల్స్, తర్వాత బట్టలు, లేకపోతే డబ్బులు, లేకపోతే పాత్రలు, లేకపోతే కిచెన్ ఐటమ్స్ ఇవి ఇస్తుంటే కూడా అవి ఎప్పటికీ మనకు శాశ్వతం కాదు. ఓటు శాశ్వతం. మనం జీవించున్నంత కాలము ఓటు శాశ్వతం. కాబట్టి ఓటును సద్వినియోగం చేసుకోండి. స్వచ్ఛందంగా పరిపాలనను మరి మనకు వచ్చేటట్టుగా చూసుకోండి. సారీ ఫర్ ట్రబుల్. అందరూ కూడా ఆలోచించండి. నేను మళ్ళీ మీకు చెప్పినందుకు
మీరు బాధపడకూడదు. మన బాధ్యత అది. కాబట్టి నేను, మీరు అందరము మన గ్రామ ఉద్ధరణకు పాటుపడదాం. థ్యాంక్ యూ.